హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో మనం కటింగ్ చూసాం కదండి. ఈ వీడియోలో లంగా స్టిచ్చింగ్ చూద్దామండి. దీనికి మనము ఫ్రిల్స్ ఉన్నాయి కదండి, అవి కొంచెం పెద్ద పెద్దగా పెట్టుకోవాలండి. ఈ క్లాత్కి ఇది టిష్యూ క్లాత్ కదండి. ఈ విధంగా క్లాత్ని దాని లోపలికి పెట్టుకోవాలండి. బాగా పెద్ద ఫ్రిల్ తీసుకొని ఇట్లా లోపలికి మడుచుకోవాలా. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది అనగలేదు కదండి, మనం ఐరన్ బాక్స్తో వీటిని ఐరన్ చేసుకుంటే చక్కగా అనగుతుందండి. తర్వాత దీనికి లోపల లైనింగ్, దానికి క్యాన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. వేసుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు దీనికి మనం క్యాన్ని కట్ చేసుకుందామండి. మన దగ్గర మనము 1 మీటరు క్యాన్ తీసుకొచ్చుకుంటే దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కటింగు, స్టిచ్చింగు నేను చెప్పాను. ఇప్పుడు మనము కింద లంగాకి మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. నేను 10 ఇయర్స్ పాపకి 11 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 11 సరిపోతుందండి. ఇదే విధంగా దీని పక్కన ఇట్లా పెట్టుకొని మనకి ఎంత కుచ్చు కావాలో అంత తీసుకోవచ్చండి. మీటర్ తీసుకున్నాను, మీటర్కి 3 వచ్చినాయి. 1 మీటర్ అండి ఇది. ఈ 1 మీటర్కి నేను 11 ఇంచెస్ కాబట్టి నాకు 3 పీసులు వచ్చాయండి. వీటిని మనము ఎలా జాయింట్ చేసుకోవాలా, వీటికి నేను ఇదిగోండి లైనింగ్ ఉంది కదండి, మనం లంగా కుట్టే లైనింగు, దాన్ని కూడా కట్ చేసుకోవాలండి. దాని సైజు తగ్గట్టు 1 ఇంచు దీనికన్నా పొడవు ఉండాలండి లైనింగు. ఇదిగోండి ఈ విధంగా 1 ఇంచ్ ఉండేటట్టు, 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉండేటట్టు లైనింగ్ కట్ చేసుకోవాలండి. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి. దాన్ని మనము కింద గుచ్చుకోకుండా ఇలాగ లోపలికి మడుచుకోవాలండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా
ఇట్లాగా రెండు పట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. అదేవిధంగా నెక్స్ట్ మూడో పీస్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలండి. మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా మనం కుట్టేసుకోవాలండి, జాయింట్ చేసుకోవాలా. ఈ విధంగా లైనింగు క్యాను జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని క్యాన్ మీద ఇట్లాగ పెట్టి పై పక్క కుట్టేసుకోవాలండి, చక్కటి కుట్టేసుకోవాలా, రెండు జాయింట్ చేసుకుంటా. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టున్నాం కదండి, దాన్ని ఇలా తిప్పుకొని ఆ క్లాత్ని ఇట్లాగా లోపలికి ఇట్లాగా మడుచుకొని కుట్టేసుకోవాలండి. ఇది ఇట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇట్లా వదిలేసామంటే కిందంతా గీసుకుంటూ ఉంటుందండి. అందువల్ల ఇట్లాగా దాన్ని లోపలికి ఇట్లా మడిచి కుట్టుకోవడం వల్ల మనకి గీసుకోకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది, అందువల్ల ఇక్కడ మనం కింద పక్క మడుచుకోవాలండి. ఇంతో లైనింగు మనము దీనికి లైనింగు జాయింట్ చేసేసాం కదండి. నెక్స్ట్ మనము లంగా కిందకి లైనింగ్ వేస్తాం కదండి, అది ఆల్రెడీ నేను కుట్టుకున్నానండి. కింద కొంచెం పట్టీ పెట్టుకొని దానికి మనము లోపల పక్క పెట్టుకోవాలండి క్యాన్. ఎందుకంటే అది టిష్యూ శారీ కాబట్టి దానికి కనిపించేస్తుంది పై పక్క పెడితే, అందువల్ల లోపల పక్క పెట్టుకోవాలండి. ఇదండి ఇక్కడ మనము లైనింగు క్యాన్ ఉంది కదండి, అది మనము కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడికి మార్క్ చేసుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసుకునే దానికి మార్క్ చేసుకోవాలా. ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక క్యాన్ని ఇలా పెట్టుకొని పెట్టుకోవాలండి, పెట్టుకోవాలా. మనం మార్క్ చేసుకున్న దాని మీద నుంచే ఫ్రిల్స్ పెట్టుకుంటా రావాలండి. ఈ విధంగా లైనింగ్కి క్యాను ఇట్లా కుట్టుకోవాలండి, ఫ్రిల్స్ పెట్టుకొని. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ కుట్టుకొని ఉన్నాం కదండి పై పార్ట్, దానికి జాయిన్ చేసుకోవడమేనండి. లైనింగ్కి ఇదే విధంగా తీసుకోవాలండి, మనం దానికి పెట్టిన విధంగానే ఫ్రిల్ పెట్టుకోవాలా.